ప్రియులారా, ఆ శరీరమునకు రక్తమునకు సాదృశ్యంగా ఉన్న రొట్టెను ద్రాక్షారసమును మనం పాల్పొందబోచుండగా కొన్ని వాక్య భాగాలు మనం చూసుకొని బలలో ప్రవేశిస్తాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 53 వచనం నుంచి కొన్ని వచనాలు చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము, జాన్ గాస్పెల్ చాప్టర్ 6 వర్స్ 53 ఆన్వర్డ్స్ వి విల్ సీ. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవం కలవారు కారు. 54 వచనం, నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు, అంత్య దినమున నేను వాణ్ణి లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించున్నట్లే నన్ను తినువాడును నా మూలంగా జీవించును. ప్రియులారా, 53వ వచనంలో ప్రభువారు అంటున్నారు, నా యొక్క శరీరమును తిని నా యొక్క రక్తమును త్రాగితే మీలో మీరు జీవం కలిగి ఉంటారు. అంటే ఈ యొక్క ప్రభు యొక్క శరీరమునకు రక్తమునకు సాదృశ్యంగా ఉన్న ఈ యొక్క రొట్టెను ద్రాక్షారసం మనం తీసుకున్నప్పుడు మనలో దేవుని యొక్క జీవం ఉంటుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని యొక్క జీవం అది వెలుగై ఉంది. అంటే ప్రభు యొక్క బలలో ప్రవేశించే మనము ప్రతిసారి కూడా దేవుని యొక్క జీవంలో ఎదుగుతూ ఉంటాం, దేవుని యొక్క వెలుగులో ఎదుగుతూ ఉంటాం. కాబట్టి మన యొక్క హృదయాల్లో జీవితంలో దేవుని యొక్క జీవము, దేవుని యొక్క వెలుగు, మనం అంతకంతకు వెలుగు నుంచి మరి ఎక్కువ వెలుగుకు మనం ఎదుగుతూ ఉంటామని అర్థం చేసుకుంటున్నాం. అలాగే ప్రభు అంటున్నారు, నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నిత్యజీవం కలవాడు, అంత్యదినమున నేను వాణ్ణి లేపుతాను అంటున్నాడు. అంటే ప్రభు పునరుద్ధాన శక్తిని గురించి మాట్లాడుతున్నాడు. ప్రభు యొక్క దేవుని యొక్క పునరుద్ధాన శక్తి మనలో మనము కలిగి ఉంటాం. ఈ యొక్క ప్రభు యొక్క బలలో మనం ప్రవేశించే ప్రతిసారి కూడా దేవుని యొక్క జీవంలో మనం ఎదుగుతూ ఉంటాం. అలాగే దేవుని యొక్క పునరుద్ధాన శక్తిలో మనం ఎదుగుతూ ఉంటాం, కలిగి ఉంటాం. మనం దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని మనం కలిగి ఉంటాం. అలాగే ప్రభు అంటారు, నా శరీరం నిజమైన ఆహారము, నా రక్తం నిజమైన పానము అంటారు ప్రభు. అంటే ఓ సంతృప్తి కలిగిన అర్థాన్ని మనకిస్తుంది. బలలో ప్రవేశించే ఒక యథార్థమైన క్రైస్తవుడు ఒక యథార్థమైన సంతృప్తి కలిగి ఉంటాడు, దైవ సంతృప్తి కలిగి ఉంటాడు. పరిస్థితులను బట్టి, ఎమోషన్స్ ని బట్టి, సిచ్యువేషన్స్ ని బట్టి he will not respond and get discouraged. ఓ దైవ సంతృప్తి ఉంటుంది అతనిలో. దేవుని యొక్క బలలో ప్రవేశించే మనందరికీ ప్రభు ఈ విషయాల్లో దీవెనలు ఇస్తూ ఉన్నారు. దేవుని యొక్క జీవంలో మనం ఎదుగుతూ ఉంటాం. ప్రతిసారి దేవుని యొక్క పునరుద్ధాన శక్తిలో మనం ఎదుగుతూ ఉంటాం, దైవ సంతృప్తిలో మనం ఎదుగుతూ ఉంటాం. అలాగే ప్రభు అంటారు, జీవం గల నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందు నేను వాని యందు నిలిచి ఉంటాను అంటున్నాడు. అంటే నువ్వు బల్లలో ప్రవేశించే ప్రతిసారి నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటున్నావు. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు బల్లలో ప్రవేశిస్తున్నావు? అన్ని సంవత్సరాల నుంచి నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటున్నావు. దేవుని యొక్క జీవంలో దేవుని యొక్క జీవం నువ్వు కలిగి ఉంటున్నావు, దేవుని యొక్క పునరుద్ధరణ శక్తి నువ్వు కలిగి ఉంటున్నావు, దేవుని యొక్క సంతృప్తిని కలిగి ఉంటున్నావు. దేవుని యొక్క సహవాసము, అవినాభావ సంబంధం, విడదీయలేని, ప్రతి క్షణం, ప్రతి పరిస్థితిలో, ప్రతి దినం, ప్రతి చోట, రేయింబవళ్ళు 24 hours నువ్వు ప్రభుతో సహవాసం కలిగి ఉంటావని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి బలలో ప్రవేశించే మనకి ఇవ్వబడిన ఆధిక్యతలు ఇవి, దేవుని యొక్క ఆత్మీయ ఆధిక్యతలు ఇవి. అలాగే ప్రభు అంటారు, నేను తండ్రి మూలంగా జీవించున్నట్టే నన్ను తినువాడు నా మూలంగా జీవించును. అంటే దేవుని మూలంగా జీవించే శక్తిని మనం కలిగి ఉంటాం. ప్రతిరోజు జీవించడానికి కావలసిన శక్తిని మనం కలిగి ఉంటాం. ఈ శక్తి మన చుట్టూ ఉన్న గవర్నమెంట్స్ నుంచో, స్కీమ్స్ నుంచో వచ్చే శక్తి కాదు. ఇది దేవుని దగ్గర నుంచి వచ్చే శక్తి. దేవుని శక్తిని మనం కలిగి ఉంటాం. ఈ బలలో ప్రవేశించేటప్పుడు ప్రభు యొక్క శరీరంకు రక్తంకు సాదృశ్యంగా ఉన్న ఈ రొట్టెను ద్రాక్షరసమును నువ్వు నేను తీసుకుంటున్న ప్రతిసారి కూడా వీటిలో మనం ఎదుగుతున్నామని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఈ విషయాలు మనం ధ్యానించుకుందాం, దేవుని యొక్క గుర్తుంచుకుందాం. దేవుని యొక్క జీవంలో మనం ఎదుగుతూ ఉన్నాం, దేవుని యొక్క జీవాన్ని కలిగి ఉన్నాం,
దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని నువ్వు కలిగి ఉన్నావు. దేవుని యొక్క పునరుద్ధాన శక్తులు నువ్వు ఎదుగుతున్నావు. దైవ సంతృప్తిలో నువ్వు ఎదుగుతూ ఉండాలి. అలాగే దైవ సహవాసంలో నువ్వు ఎదుగుతూ ఉంటావు. అలాగే నువ్వు దేవుని చేత జీవించే శక్తిని నువ్వు కలిగి ఉంటావు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 కొరింథీ 11:28 ఒక మాట ఉంది. 1 కొరింథీ 11:28. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలను, అలాగున చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనే త్రాగాలని ఉంది. అక్కడ ఏముందంటే ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలి, అలాగున చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనే త్రాగాలి. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం. బల్లోకి ప్రవేశించే ముందు నిన్ను నువ్వు పరీక్షించుకో. ఏమని పరీక్షించుకుంటావు అంటే, ఈ 6 దినాలు, గడిచిన 6 దినాలు నువ్వు ప్రభుని సంతోష పెట్టడానికి ప్రయత్నించావా? గడిచిన 6 దినాలు ప్రభు యొక్క మెప్పు పొందడానికి ప్రయత్నించావా? మనుషుల మెప్పు పొందడానికి ప్రయత్నించావా? పరీక్షించుకోవాలి మనం. ప్రభుని సంతోష పెట్టడానికి మనం ప్రయత్నించామా ఈ 6 దినాలు? దేవుని వాక్యానికి సమయం ఇచ్చి దేవుని వాక్యాన్ని అన్ని స్థలాలలో విధేయత చూపించడానికి ప్రయత్నించావా? పరీక్షించుకో, నిన్ను పరీక్షించుకో. ప్రభు అంటున్నాడు, అలాగున చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగు. అలాగున చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగు. నువ్వు ప్రభుని సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తున్నావా? ప్రయత్నించావా? గడిచిన దినాలు నువ్వు ప్రభు యొక్క మెప్పు పొందడానికి ప్రయత్నించావా? నీ యొక్క వర్క్ ప్లేస్ లో, జర్నీస్ లో, రిలేటివ్స్ దగ్గర, ఫ్యామిలీస్ లో, నీ కుటుంబంలో ప్రభు యొక్క వాక్యానికి విధేయత చూపించడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావా? పరీక్షించుకోవాలి. ప్రభు మీద నీ యొక్క శోధనలో, నీ యొక్క ఇబ్బందుల్లో, ఇరుకుల్లో దీనంగా ప్రభు మీద ఆధారపడుతున్నావా? నీ యొక్క సమస్య నిమిత్తమై ప్రథమంగా మొదటిసారిగా ప్రభు దగ్గరికి వెళ్తున్నా నువ్వు పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని అలాగం చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగాలని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నారు. అలాగే గడిచిన దినాలలో పాపం విషయంలో ఎలా ఉన్నావు నువ్వు? పాపం నుంచి దూరంగా జరుగుతున్నావా? కొన్ని పాపాల నుంచి పారిపోతున్నావా దూరంగా? కొన్ని పాపాలను విడిచిపెడుతున్నావా? పాపం నుంచి నిన్ను ప్రత్యేకించుకుంటున్నావు. ఓ ప్రత్యేకమైన జనాంగం అనే వాక్యంలో ఉంటది మనకి. నిన్ను ప్రత్యేకించుకుంటున్నావా? పాపం ప్రేమించే మనుషుల నుంచి, పాపంను ప్రేమించే పరిస్థితుల నుంచి, పాపం చేయవలసి వచ్చే పరిస్థితుల నుంచి నిన్ను నువ్వు ప్రత్యేకించుకుంటున్నావా? పాపం నుంచి దూరంగా జరుగుతున్నావా? పాపపు అలవాట్లు, లోకపు ఆచారాలు, లోకపు మాటలు, లోకపు సరసోక్తులు, లోకపు మీనింగ్స్, వీటన్నిటి నుంచి నిన్ను ప్రత్యేకించుకుంటున్నావా? నువ్వు లోకాశలకు చనిపోతూ క్రీస్తులో బ్రతకటానికి ప్రయత్నిస్తున్నావా? లోకాశలకు, లోకానుసారమైన పద్ధతులకు, లోకానుసారమైన నమ్మకాలకు, లోకానుసారమైన ముచ్చట్లకు చనిపోతున్నావా నువ్వు? అదే కదా లోకం అంటే. లోకంలో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. వాటిని నువ్వు గుర్తించి వాటికి చనిపోతూ క్రీస్తులో బ్రతుకుతున్నావా? విశ్వాసంతో బ్రతుకుతున్నావా? వెలుచూపును బట్టి బ్రతుకుతున్నావా? పరీక్షించుకోవాలి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ప్రతి మనుష్యుడు పరీక్షించుకోవాలి. ప్రతి మనుష్యుడు పరీక్షించుకొని అలాగం చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగాలి అని ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు. పరిశుద్ధత విషయంలో ఎలా ఉన్నావు? పరీక్షించుకోవాలి. పరిశుద్ధత విషయంలో పోరాడుతున్నావా? నీ యొక్క ఘటమును కాపాడుకున్నట్టుకు పోరాడుతున్నావా? దానంతట అదే వస్తుందా పరిశుద్ధత? రాదు కదా. ప్రభువారు అంటున్నారు, పోరాడాలి. పరిశుద్ధత కావాలంటే పోరాడాలి, కాపాడుకోవాలి. బహు జాగ్రత్త కలిగి కాపాడుకోవాలి. పాముల వలె వేకులై, పావురముల వలె నిష్కపటులై ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి దేవుని వాక్యం తెలియజేస్తుంది, ప్రతి మనుష్యుడు తను పరీక్షించుకోవాలను, అలాగం చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలను. మనం 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 26 వచనాలు చదువుకొని బల్లోనికి ప్రవేశిస్తాం. A new life that we have in you, a new life that is the life of God itself, a new relationship with you, a new power to live for your glory, to do what pleases you. Pray for all those who have taken part in these emblems. If we have taken part in it unworthily, forgive us, Lord. And pray for those who have not taken part. Pray that they will get right with you and take part. We thank you, Lord, for your table that is a reminder
And maybe we are reminded that we got to grow in holiness. We got to see that is this life of God seen in our lives? Do people identify us as those who belong to the Lord? Maybe be committed and serious about so great a salvation. We thank you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen.